మ్యానిపులేట్ చేయటము, అబద్ధాన్ని నిజం చేసే ఒక ప్రయత్నంగా ఇంజెక్ట్ చేసే పనిలో ఉంటారు. అయితే ఈరోజు కాబట్టి దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎయిమ్స్ గురించి అక్కడ ఉన్నటువంటి ఏం సమస్య ఉంది, ఏం చేస్తున్నామని చెప్పాల్సిన అవసరము బాధ్యత మా ఉంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ని ఈ మీడియా ద్వారా దీని గురించి కొన్ని నిజాలు చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో వీళ్ళు ఏమంటారంటే, ఏదైతే ఓన్లీ ఓపీ చూస్తున్నారు, ఇక ఐపీలు ఏం లేవు అక్కడ, ఐపీ చూడట్లేదు అని చెప్పి వీళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, ఒకటి ఏదన్నా ఒక ఇన్స్టిట్యూషన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్స్టిట్యూషన్ని మనం తీసుకురావాలంటే ఆ ఇన్స్టిట్యూషన్కి తగినటువంటి ల్యాండు, దానికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఆ ఇన్స్టిట్యూషన్కి బెనిఫిట్ అవుతుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదీ లేకుండా, అక్కడ బేసిక్ థింగ్స్ ఏమీ లేకుండా ఇక ఆ ఇన్స్టిట్యూట్ ఉన్న దానికి అర్థం ఉండదు. సో మరి ఈరోజు ఇదే ఎయిమ్స్ మంగళగిరి గురించి మనం మాట్లాడుకుంటే, ఇది 2019 మార్చిలో ఈ ఎయిమ్స్ మంగళగిరిని ఈ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది 2019 మార్చిలో. మేము అధికారంలోకి వచ్చింది 2019 pretty much జూన్ నుంచి మేము అధికారంలో ఉన్నాం. అయితే దీంట్లో ఏదైతే మంచినీళ్ళ సమస్య ఉందో, ఈ మంచినీళ్ళ సమస్యకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక టెంపరీ సొల్యూషన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం. అదేంటంటే, ఈ మంచినీళ్ళ సమస్యకు సంబంధించి ఏదైతే 3.2 lakh లీటర్స్ పర్ డే ఎయిమ్స్కి ఏదైతే నీటి అవసరం ఉందో, అది మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గత కొన్ని సంవత్సరాలుగా మనం అందజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఎక్స్ట్రా ఒక 1 lakh లీటర్స్ వాటర్ ఏదైతే అడుగుతూ ఉన్నారో అది కూడా ప్రొవిజన్లో ఉంది, దాన్ని కూడా వాళ్ళు లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే రీసెంట్ టైమ్స్లో ఏదైతే ఒక అడిషనల్ రిక్వెస్ట్ వచ్చిందో, ఆ అడిషనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక 3 lakh లీటర్స్ పర్ డే అక్కడ నీడ్ అవుతుంది, ఆ నీడ్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఏం చేస్తున్నామంటే, దానికి కూడా ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా అక్కడ ఏదైతే ఈ డిమాండ్ అడిగారో, ఏదైతే వాటర్ రిక్వెస్ట్ చేశారో, ఈ 3 lakh లీటర్స్ని కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా అందజేయడం జరుగుతుంది. సో ఈ మొత్తము టెంపరీగా ఏదైతే ఒక వాటర్ సొల్యూషన్ ఇస్తున్నామో, ఇదేదైతే కార్పొరేషన్స్ నుంచి ఈ వాటర్ సరఫరా అనేది ఈ ఎయిమ్స్ మంగళగిరికి జరుగుతూ ఉందో, దీంట్లో ఎక్కడ కూడా ఇంటర్వెన్షన్ లేకుండా ఏదైతే ఇన్కర్ అవుతుందో, ఈ కాస్ట్ ఏదైతే ఇన్కర్ అవుతుందో అది మన స్టేట్ బడ్జెట్ అంటే మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి దీనికి మనం ఎంతైనా సరే ఖర్చు చేస్తూ అక్కడ ఎక్కడ కూడా వాటర్ కొరత, వాటర్ ఇంటర్వెన్షన్ రాకుండా ఒక టెంపరీ సొల్యూషన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే దీనికి పర్మనెంట్గా మనం ఏం చేస్తున్నామంటే, దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయిందో, దీనికి ఇందాక మనం మాట్లాడినట్టుగా ఎటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమీ లేకుండా ఒక ఇన్స్టిట్యూట్ అట్లా స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో ఒక ఫైనలైజ్డ్ సొల్యూషన్, ఒక ఫైనలైజ్డ్ పర్మనెంట్ వాటర్ సొల్యూషన్ తీసుకురావడానికి దీని మీద కూడా కొన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఒక ప్లాన్ ఫిక్స్ చేసి ఈ పర్మనెంట్ సొల్యూషన్ గాను ఏదైతే ఒక 2.5 million లీటర్స్ పర్ డే, అంటే 2.5 million లీటర్స్ అంటే దాదాపు 25 lakh లీటర్స్ పర్ డే మనకు అవసరం అవుతా ఉంది. ఇక ఎటు నుంచి ఎటుపోయినా ఇంత రిక్వైర్మెంట్ ఉంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏమీ ఇక మెజారిటీ ఇష్యూస్ అనేది ఉండదు మనకి. ఈ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తూ దీనికోసం ఒక జీవో కూడా ఉంది, జీవో నంబర్ 534. ఇది మీకు కూడా ప్రొవైడ్ చేస్తాం. జీవో నంబర్ 534 ఇది 26th జూలై 2022 అంటే ఈ 26th జూలైన 2022 ఉన్న ఈ జీవో ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే, ఏదైతే మనము అడిషనల్గా మాకు పర్మనెంట్ సొల్యూషన్కి 25 lakh లీటర్స్ పర్ డే, దీనికి గాను 7.74 crores 7,74,00,000తో ఇది ఒకటి ఈ జీవో ద్వారా ఏంటంటే టెక్నికల్ ఇవాల్యుయేషన్ అయిపోయి రివర్స్ టెండరింగ్ వెళ్ళిపోయి దీని వర్క్ కూడా ఒక L1 బిడ్డర్కి అవార్డ్ చేయడం జరిగింది. సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ మనం ఫిక్స్ చేసాం. దీనికి వాటర్కి సంబంధించి పర్మనెంట్ లేదు. సో ఈ టెంపరీగా ఎక్కడ ఆటంకాలు రాకుండా చూసుకుంటుంది మన ప్రభుత్వం. పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఫిక్స్ చేస్తూ రానున్న కాలంలో ఈ పర్మనెంట్ సొల్యూషన్ పూర్తిగా ఇది కంప్లీట్ అయ్యి L1 కూడా అవార్డ్ చేసామని ఏదైతే చెప్తున్నామో, ఈ టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. మేము ఎంతో చిత్తశుద్ధితో దీన్ని వర్కౌట్ చేస్తున్నాము. అయితే ఈరోజు ఇక్కడ విషయం ఏంటంటే, ఈ పద్ధతిలో మనం వెళ్తూ ఉంటే ఇక్కడ
వీళ్ళు ఇక్కడ ఏందో అయిపోతుంది, ఇక్కడ నీళ్ళ సమస్య లేదు, అట్లుంది ఇట్లుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడడం చాలా దారుణం. ఒక్కసారి మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదే కాదు, ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఏదైతే మనకు కావాల్సినటువంటి ఈ రోడ్ కనెక్టివిటీ ఏదైతే 4 లేన్ కనెక్టివిటీ ఉందో ఇరువైపులా అంటే నలువైపులా ఏదైతే రోడ్ కనెక్టివిటీ కావాలో అది కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోడ్ కనెక్టివిటీని అట్ ది సేమ్ టైం స్ట్రీట్ లైట్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. దీనికి గాను మనం 10 crores ఖర్చు పెట్టాం మనం అధికారంలోకి వచ్చాక. అంటే ఒకసారి ఆలోచించండి, ఒక ఇన్స్టిట్యూట్ వచ్చింది, దీనికి రోడ్లు మనం వేసాం. మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో రోడ్లు వేయబడినాయి. అలాగే ఇప్పుడు చెప్పాను ఇందాక నీటి సమస్య 7.74 కోట్లతో ఇది పర్మనెంట్ సొల్యూషన్ మనం ఇవ్వబోతున్నాం. అట్ ది సేమ్ టైం టెంపరీ సొల్యూషన్గా ఇక్కడ ఇంటర్వెన్షన్ లేకుండా కూడా వాటర్ లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాని ఖర్చు కూడా జగనన్న ప్రభుత్వమే భరిస్తుంది, హెల్త్ డిపార్ట్మెంట్ భరిస్తూ ఉంది. సో రెండోది ఏంటంటే ఇదే కాదు, అక్కడ కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ ఎప్పుడు ఉండాలండి? ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండాలా? అది కూడా ఎలక్ట్రిసిటీ కూడా 132 kV సబ్స్టేషన్ని మనము 35 కోట్లతో జగనన్న ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. ఎలక్ట్రిసిటీ అంటే రోడ్స్ మనమే వేసాము, దీనికి కావాల్సినటువంటి నీళ్ళ సరఫరా పర్మనెంట్ సొల్యూషన్, నీళ్ళకు సంబంధించిన వాటర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ సొల్యూషన్, టెంపరీ సొల్యూషన్ మనమే ఇస్తున్నాము, కరెంటు మనమే ఇస్తున్నాము. దీనికి ఇంతే కాదు, అక్కడ ఎయిమ్స్ నుంచి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు ఏ డిమాండ్స్ అయితే అడిగారో ఆ క్యాంపస్లో ఆ చుట్టుముట్టు మనకి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అక్కడ ఉంటే ఆ క్యాంపస్ అక్కడ ఉంటే వాళ్ళు షిఫ్ట్ చేయమన్నారు, అక్కడ నుంచి షిఫ్ట్ చేసాం. అలాగే అక్కడ నుంచి ఒక డంప్ యార్డ్ అడిగారు, డంప్ యార్డ్ కూడా అక్కడ స్టాప్ చేయమని అడిగారు, స్టాప్ చేసాం. ఇదే కాదు, అక్కడ నుంచి మనకి ఏదైతే ఒక రిక్వెస్ట్లు వచ్చాయో కంప్లీట్గా ఆ రిక్వెస్ట్లు అన్నీ కూడా ఆనర్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా అసలు పూర్తి సపోర్ట్ ఈరోజు జగనన్న ప్రభుత్వం ఇస్తూ ఈరోజు వాళ్ళు ప్రశాంతంగా ఎయిమ్స్ రన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు జగనన్న ప్రభుత్వమే ఇచ్చింది. వాళ్ళకు కావాల్సిన ప్రతి డిమాండ్ని నెరవేరుస్తూ ఈరోజు ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ని ఎంకరేజ్ చేస్తుంది జగనన్న ప్రభుత్వం. మనము ఈ విధంగా వెళ్తుంటే ఇదే కాదు, కావాల్సినటువంటి అప్పట్లో మనం కనుక చూసుకుంటే అసలు ఏమీ లేవు. ఈరోజు మనకు అక్కడ కావాల్సినటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్, పొల్యూషన్ సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ పర్మిషన్స్ కావచ్చు, ఫారెస్ట్ క్లియరెన్స్ కావచ్చు, ఇవన్నిటి గురించి ఈరోజు ఫాలోఅప్ చేస్తుంది మనమే, దీని గురించి రిగరస్గా వర్క్ చేస్తుంది కూడా మనమే. ఇలా జగనన్న ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంటే వీళ్ళు అక్కడ ఏం పట్టించుకోవట్లేదు అని మాట్లాడతారు. మరి ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రోజున లేదు, మరి ఆ రోజున లేనప్పుడు ఆ రోజున లేనప్పుడు మరి ఈ అబద్ధపు రాతలన్నీ ఆ రోజు ఎందుకు రాయలేదు? మరి ఈరోజు ఎందుకు రాస్తున్నారు? ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు ఇవన్నీ మనము చెప్తా ఉంటే, ఇంత మంచి చేస్తూ ఉంటే, మరి ఆ రోజున రాతలు రాయరు, ఈ రోజేమో రాస్తారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలకి దారితీసి మ్యానిపులేట్ చేస్తూ జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఈరోజు ప్రజల్ని మిస్లీడ్ చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దుష్ప్రచారాలు, ఈ చతుష్టయం అందరూ కూడా కలిసి చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అలాగే ఎవరు కూడా ఇలాంటి ప్రచారాలని నమ్మొద్దు. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఒక మెరుగైన ట్రీట్మెంటు, మెరుగైన వైద్యము అందిస్తున్నాము. అట్ ది సేమ్ టైం ఏంటంటే పూర్తిగా ఏదైతే టెరిషరీ హెల్త్ కేరు ప్రోగ్రెసివ్గా ఒక డెవలప్మెంట్ ఏదైతే ఈ రాష్ట్రంలో చోటు చేసుకుంటుందో దీన్ని తట్టుకోలేక, ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలు జగనన్న ప్రభుత్వం మీద చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎయిమ్స్కి ఏమాత్రం కూడా న్యాయం జరిగిందంటే ఈరోజు జగనన్న ప్రభుత్వంలోనే న్యాయం జరిగింది, జగనన్న ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుంది. ఇప్పటిదాకా ఇచ్చినవే కాదు, ఇంకా కూడా ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంటే భరిస్తూ ఇంకా కూడా వాళ్ళకి అండగా ఉండడానికి జగనన్న ప్రభుత్వం ఎప్పుడు ముందే ఉంటుందని మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. 2019లో స్టార్ట్ అయింది అయితే ఇప్పటివరకు అంటే ఇప్పుడు 22లో మీరు జివో ఇచ్చారు శాశ్వత ప్రాతిపదికన ఇస్తామని. మరి 3 years ఏమైపోయింది మేడం టైం? ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే సెవరల్ టైమ్స్ ఏదైతే పబ్లిక్ హెల్త్ వాళ్ళు సెవరల్ టైమ్స్ ఏంటంటే ఎట్లాంటి ఒక సొల్యూషన్తో రావాలని రకరకాలుగా వాళ్ళు ప్లాన్ చేసి ఒకసారి ఒక లొకేషన్ అనుకొని ఇలా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ ప్లాన్కి కన్ఫైన్ అయ్యారు.
సో పర్ఫెక్ట్ బై దెన్ ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా ఈ టెంపరీ మెజర్స్ ద్వారా ఈ వాటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎక్కడ కూడా ఇంటర్వెన్షన్ లేకుండా యాజ్ పర్ దేర్ డిమాండ్స్. వాళ్ళు ఎంత డిమాండ్ రేజ్ అని అంత మనం ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ వీఆర్ పేయింగ్ దెమ్. The government is incurring the cost whatever it's been raised or whatever the utility is there. So kabatti oka confine chestu ippudu we have come to a permanent solution and which will shortly start off and definitely we are going to complete it. సెంటర్ మీ దృష్టికి తీసుకొచ్చే వరకు మీరు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోలేకపోయారు. పక్కనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంది దీన్ని సరఫరా చేయడానికి. As on demand, as per the requested demands, time to time మేము ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాం. వాట్ ఎవర్ ద రిక్వెస్ట్ కేమ్ టు అస్, వీ నెవర్ డినైడ్ అండ్ వీ నెవర్ డిలేడ్. ఏదైతే మనల్ని అడుగుతా ఉన్నారో వాళ్ళు ఆన్ గోయింగ్లో వాళ్ళు ఏదైతే అడుగుతా ఉన్నారో వీ బిన్ సాటిస్ఫైయింగ్. సో దట్స్ వాట్. ఇప్పుడు మేము ఎప్పుడు అంటున్నాము, నేను ఇందాక ఏమన్నాను, 26th July 2022 ఒక ఫిక్స్డ్ సొల్యూషన్తో మేము వచ్చాం. సో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ దట్. పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చాం, ఎందుకంటే మేము కూడా దాన్ని వర్కౌట్ చేసి దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చాం. సో ఎక్కడ కూడా టెంపరీగా ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా మేము చూసుకుంటున్నాం. అదే నేను చెప్తా ఉన్నా కదా, ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు నేను మొత్తం మీకు చెప్తా ఉన్నాను. ఏం చెప్పాను మీకు? మళ్ళా ఎట్లుందంటే ఇది రామాయణం అంతే మళ్ళీ రాముడికి సీవిత ఏమైంది అన్నట్టుంది ఇది క్వశ్చన్. బట్ స్టిల్ అగైన్ మళ్ళీ చెప్తాను. నేను ఏమంటున్నానంటే 16-18 crores 1618 కోట్లతోని ఎయిమ్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది సెంట్రల్ ప్రాజెక్టు ఎస్టాబ్లిష్మెంట్ కోసము వాళ్ళు ఇచ్చింది. సో దీంట్లో ఏదైతే సెంట్రల్ బడ్జెట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఇచ్చారో ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఆర్ఎండ్బి నుంచి రోడ్స్ కనెక్టివిటీ, రోడ్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ కోసం 10 crores అన్నాను. అండ్ ఇంకోటి చెప్తాను, 132 kV ఇది ఏదైతే 132 kV ఉందో దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ కోసం సబ్స్టేషన్ ద్వారా 35 crores మనం ఇచ్చాం. అండ్ అట్ ది సేమ్ టైము ఇందాక నేను చెప్తున్నట్టు పర్మనెంట్ వాటర్ సొల్యూషన్కి ఏదైతే 7.74 crores అని మేము చెప్తా ఉన్నాను. అండ్ అట్ ది సేమ్ టైము ఈ ఫారెస్ట్ క్లియరెన్సెస్ కానీ పొల్యూషన్ క్లియరెన్సెస్ కానీ ఇంకా అక్కడ అడుగుతున్నటువంటి టెంపరీ అడ్జస్ట్మెంట్స్ కానీ వాళ్ళు అడిగినటువంటి ప్రతి దాన్ని మనం ఆనర్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇదే కాదు, వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఈ రెగ్యులర్గా వీళ్ళకి ఏదైతే ఈ వాటరు ట్యాంకర్స్ ద్వారా మనము ఏదైతే బిల్స్ వస్తున్నాయో అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ నుంచి మనం ఖర్చు చేస్తున్నాం. ఇదే కాదు, ఆన్ నీడ్ బేసిస్ ఇంకేది వచ్చినా కూడా వీఆర్ రెడీ టు స్పెండ్, వీఆర్ రెడీ టు ఇన్కర్ ద ఎక్స్పెండిచర్ అండ్ వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్ నో మ్యాటర్ వాట్ ఇట్ ఇస్. సో కాబట్టి ఏమండి ఇప్పుడా? ఎస్ అవునండి. ఇప్పుడు ఏంటి మీరు అనేది, వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నామండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ బేర్ చేస్తుంది వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మేము ఏమండి వాళ్ళు ట్యాంకర్స్తో తెప్పించుకుంటున్నారు కదా, అదంతా కూడా మనమే భరిస్తున్నామండి. వాట్ ఎవర్ అది ఎంతైనా కానీ మనమే భరిస్తున్నాం. ఎందుకు పెట్టాల్సి వస్తుందో మీ అందరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు మాటల్లో ఎయిమ్స్ మంగళగిరి గురించి, ఇక్కడున్నటువంటి నీటి సమస్య గురించి కామెంట్ చేయడం జరిగింది. మొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఈరోజు ఈనాడు పేపర్లో రామోజీరావు గారు ఈనాడు పేపర్లో ఎయిమ్స్కి చుక్కలు చూపిస్తున్నారు అని ఈ టైటిల్తో ఒక వార్తని, దీన్ని ఒక రకంగా చూపిస్తూ దీని మీద ఎయిమ్స్కి సంబంధించి ఒక దుష్ప్రచారానికి ఒడిగట్టారు. అయితే దీన్నే మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు గారు అంటము, ఈనాడులో ఈ విధంగా రాతలు రాయటము, దీన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన ట్వీట్లు చేయటము, అంటే ఒక ప్రచారాన్ని లేవనెత్తడము, మళ్ళీ దాన్ని ప్రజల్లో ఒక దుష్ప్రచారం చేయటం. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటారు దుష్ట చతుష్టయం అని, అందుకే వాళ్ళకి పేరు పెట్టడం జరిగింది. ఈ దుష్ట చతుష్టయం పని ఏంటంటే ఇక ఏదో ఒకటి ఇట్లా మ్యానిపులేట్ చేయటము, అబద్ధాన్ని నిజం చేసే ఒక ప్రయత్నంగా ఇంజెక్ట్ చేసే పనిలో ఉంటారు. అయితే ఈరోజు కాబట్టి దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది, ఎయిమ్స్ గురించి.
అక్కడ ఉన్నటువంటి ఏం సమస్య ఉంది, ఏం చేస్తున్నామని చెప్పాల్సిన అవసరము బాధ్యత మాది ఉంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ని ఈ మీడియా ద్వారా దీని గురించి కొన్ని నిజాలు చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో వీళ్ళు ఏమంటారంటే, ఏదైతే ఓన్లీ ఓపీ చూస్తున్నారు, ఇక ఐపీలు ఏం లేవు అక్కడ, ఐపీ చూడట్లేదు అని చెప్పి వీళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, ఒకటి ఏదన్నా ఒక ఇన్స్టిట్యూషన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్స్టిట్యూషన్ని మనం తీసుకురావాలంటే ఆ ఇన్స్టిట్యూషన్కి తగినటువంటి ల్యాండు, దానికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఆ ఇన్స్టిట్యూషన్కి బెనిఫిట్ అవుతుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదీ లేకుండా, అక్కడ బేసిక్ థింగ్స్ ఏమీ లేకుండా ఇక ఆ ఇన్స్టిట్యూట్ ఉన్న దానికి అర్థం ఉండదు. సో మరి ఈరోజు ఇదే ఎయిమ్స్ మంగళగిరి గురించి మనం మాట్లాడుకుంటే, ఇది 2019 మార్చిలో ఈ ఎయిమ్స్ మంగళగిరిని ఈ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది 2019 మార్చ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.